అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ముందుకి ఈ విధంగా రావటానికి కృప చూపించినటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. చాలా రోజులైంది ఈ విధంగా మీ ముందుకు వచ్చి ఒక అంశాన్ని బోధించడానికి మనం అందరం కలిసి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే కొన్ని మాటలను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తెలుసుకోవడానికి, కలిసి బైబిల్ రీడింగ్ చేయడానికి ఇంతటి మహాకృప దేవుడు మనకు మరలా అనుగ్రహించాడు. అందును బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. చాలామంది నాకు ఫోన్ల ద్వారాగా అలాగే మెసేజెస్ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నారు, బ్రదర్ మీరు ఈ అంశాల మీద ఖచ్చితంగా వివరణ ఇవ్వండి. దేవుడు మీకు నేర్పించిన విధానం ప్రకారం ఆత్మ నడిపింపు ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఇప్పటిదాకా మేము విన్నవన్నీ చాలా చక్కగా ఉన్నాయి, మమ్మల్ని ఎంతగానో బలపరిచాయి, మాలో ఉన్నటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసే తీర్చాయి, మీరు ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద మాట్లాడండి అని అడిగారనమాట. అయితే వాళ్ళు అడిగినటువంటి మరొక అంశం ఏంటంటే, యేసు ప్రభు వారు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మధ్యలో ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది బైబిల్లో సరిగా వివరణ లేదు కదా. దాన్ని ఆసరాగా చేసుకొని మతోన్మాదులు, క్రీస్తు విరోధులు, క్రైస్తవ ద్వేషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వక్రీకరిస్తూ, అవమానపరుస్తూ, బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తూ ఆ టైంలో ఆయన ఇండియాకి వచ్చాడని, కాశ్మీర్లో ఉన్నాడని, అక్కడ బౌద్ధ గురువుల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడని, అక్కడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడని, ఎన్నో అద్భుత కార్యాలు, మహిమలు, అద్భుత వరాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సాధువుల నుంచి, సిద్ధ గురువుల నుంచి ఆయన ప్రాక్టీస్ చేశాడని, నేర్చుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి చేశాడని చాలామంది ఇలా రూమర్స్ ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ ఇస్తే చాలా మంచిది, ఎంతోమందికి మేలుకరంగా ఉంటుంది, వాళ్ళు కూడా తెలుసుకున్నట్టు ఉంటుందని చెప్పారనమాట. సో అందుకు ఈ వీడియో నేను ఈ రకంగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం, యేసు ప్రభు వారు అసలు ఎక్కడ నివాసం చేశారు, ఆయన ఎక్కడున్నారు ఏంటనేది లేఖనాల్లో నుంచి ఫాస్ట్గా కొన్ని లేఖన భాగాలను మనం చూద్దాం. దయచేసి మీరు కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి, లేకపోతే ఒకవేళ అందుబాటులో లేకపోతే రిఫరెన్సెస్ అన్ని రాసుకొని తర్వాత అయినా సరే దాని మీద ధ్యానం చేయాలని మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మనకందరికీ తెలుసు, టూకీగా స్టోరీ ఏంటంటే, యేసు ప్రభు వారు అతని పుట్టుకను గురించి కన్య మరియ గర్భంలో ఆయన ఉద్భవిస్తాడు, ఆ కన్య మరియకు ఆయన పుడతాడు అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా దేవదూత గబ్రియల్ దేవదూత మరియ దగ్గరికి వచ్చి మరియమ్మకు ప్రత్యక్షమై దయాప్రాప్తురాలో నీకు శుభమని చెప్పి, నీ ఒక కుమారుని కంటావు, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుని కమ్ముకుంటాడు, దేవుని శక్తి నేను కమ్ముకుంటుంది, ఇప్పుడు నీకు పుట్టబోవు శిశువు నువ్వు యేసు అని పేరు పెడతావు, ఇలాంటివన్నీ దేవదూత వచ్చి మరియమ్మకు చెప్పడం మనకందరికీ తెలిసిందే. అలా చెప్పిన తర్వాత ఆమె దాన్ని నమ్మింది, తద్వారాగా ఆమె గర్భవతి అయింది. ఈ విషయం నీతిమంతుడైనటువంటి యోసేపుకు తెలిసింది. యోసేపుకు తెలిసినప్పుడు యోసేపు నీతిమంతుడు కాబట్టి రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆమెను అందరిలో అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టేస్తే ఒప్పనైపోతుందని ఆమెను అవమానపరచడం ఎందుకని మంచిగా ఆలోచించి ఆయన ఆ నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడు. మళ్ళీ దేవుని దూత చేత ఆయన మళ్ళా ఆజ్ఞాపింపబడి ప్రత్యక్షమే దేవుని దూత చెప్పిన తర్వాత అతను ఆమెను తీసుకొని, యోసేపు ఉండే ఊరు ఎక్కడ అని అంటే చూడండి, లూకాసు వార్త మనం చూస్తే లూకాసు వార్తలో యోసేపు ఎక్కడ నివాసం చేస్తున్నాడు, యోసేపు ఊరేది అని మనం ఒకసారి చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ మాట ఉంది. 6వ నెలలో గబ్రియెలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలు, ఇదిగో ఇక్కడ చెప్తుందనమాట. అంటే మరియాను యోసేపు ఎక్కడ ఉంటున్నారంటే గలిలయలోని నజరేతు అనే ఊరిలో. నజరేతు అనే ఊరు గలిలయలో ఉంది. యోసేపు అక్కడ నివాసం చేస్తున్నాడు. కాబట్టి యోసేపు దగ్గర మరియమ్మ కూడా ఉంది, ఎందుకంటే ప్రదానం చేయబడింది కాబట్టి. అక్కడే ఇన్సిడెంట్ జరిగింది. గబ్రియల్ దేవదూత వచ్చింది అక్కడే అనమాట. మరియమ్మ అక్కడ ఉంది.
నజరేతులో ఉంది. ఈ నజరేతు ఎక్కడ ఉందంటే గలిలయలో ఉంది. అక్కడ దూత కనబడి నీకు మరి కొడుకు పుడతాడమ్మా, ఇట్లా దేవుని ఆత్మచేత ఈ కార్యం నీలో జరుగుతుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. చెప్పిన తర్వాత మరి మరియమ్మ ఏం చేస్తుందనంటే గర్భం ధరిస్తుంది. దేవుడు చెప్పిన మాట ప్రకారం గర్భం ధరించిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఎంతకైనా కొంచెం ప్రజల్లో 10 మందికి చూపించుకోవాలంటే కొంచెం షేమ్గానే అనిపిస్తుంది కాబట్టి 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఈమెకి కృత నిశ్చయత ఉన్నప్పటికీ, దేవుని కార్యం అని తెలిసినప్పటికీ, ఈమె హృదయంలో ఆనందం ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న సమాజం రకరకాలుగా మాట్లాడుకుంటారు కాబట్టి ఈమె అక్కడి నుంచి ఏం చేసిందంటే మరి కొండ సీమ ప్రాంతంలో నివాసం చేస్తున్నటువంటి జకర్యా ఎలిజబెత్ల దగ్గరికి వెళ్ళిందనమాట. జకర్యా ఎలిజబెత్లు కొండసీమ ప్రాంతంలో, అడవి మనుషుల మధ్యలో వెళ్ళి ఎందుకు నివాసం చేస్తున్నారంటే ఆమెకు కూడా దైవ దర్శనం కలిగిందనమాట. దేవుని దూత కనబడి మరి ఆ వృద్ధాప్యంలో వారి ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు వాళ్ళకు కూడా వాగ్దానం చేశాడు, నీకు కూడా ఒక కొడుకు పుడతాడమ్మా అని మరి జకర్యాకి చెప్పడం జరిగింది. తద్వారాగా ఈ ముసలితనంలో నా కొడుకు అంటే మరి అందరూ నవ్వుకుంటారేమో, ఎగతాళి చేస్తారేమో, ఇది దేవుని కార్యమే అయినప్పటికీ అట్లా చేస్తారేమని ఆమె ఏం చేసిందనంటే ఆ ఊళ్ళో నుంచి ఖాళీ చేసి కొండ ప్రాంతాల అడవుల్లోకి వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నారన్నమాట. మీకు కావాలంటే ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట కనబడకుండేను. చూడండి, ఇతరుల కంట కనబడకుండా ఎందుకున్నది అంటే కారణం అదే నేను చెప్పింది. మనుషులు రకరకాలుగా నా దేవుని అవమానపరచడం ఆమెకు ఇష్టం లేదు. అందుకని ఎవరికంట కనబడకుండా అడవుల్లోకి వెళ్ళిపోయారు, ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే 39 ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది. ఎందుకని జకర్యా ఎలిజబెత్లు ఆ కొండసీమ ప్రాంతంలో ఒక ఊళ్ళో ఉంటున్నారనమాట, సంచార జాతులు ఉండే ప్రాంతంలో. అందుకే యోహాను అక్కడే పుట్టాడు, అందుకే యోహాను అక్కడే పెరిగాడు, అడవుల్లో పెరిగాడు, ఒక అడవి మనిషిగా మన భాషలో చెప్పుకోవాలంటే. అందుకే ఆయన ఆహారం కూడా చూడండి, మిడతలు అడవి తేనె ఉంటుంది, ఎందుకంటే ఆయన అడవిలో పెరిగాడు కాబట్టి. ఇప్పుడు కొండ ప్రాంతం ప్రజలు, కొండ జాతి ప్రజలు, అడవుల్లో నివాసం చేసే ప్రజలు, వాళ్ళు అక్కడ అడవుల్లో మరి దొరికేటువంటి ఆ సీతాఫలాలు కానివ్వండి, ఆ ఫ్రూట్స్ కానివ్వండి, మరి అక్కడ దొరికే తేనె కానివ్వండి, అవే తింటారు. కాబట్టి ఈ బాప్తిస్మిచ్చి యోహాను కూడా అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి అవే తిన్నాడనమాట. అందుకే ఆయన వేసుకునే బట్టలు కూడా చూడండి, ఒంటె రోమాలు, అంటే ఎడారుల్లో అడవుల్లో ఒంటెలు ఉంటే వాటి రోమాలతో నేయబడినటువంటి వస్త్రం అనమాట. తోలు దట్టి, ఆ తోలు కూడా జంతు చర్మాలది. ఈ జంతు సంబంధమైన వస్త్రాలు, ఈ తోలు దట్టి ఇవన్నీ ఎందుకు అని అంటే అతను అక్కడే నివాసం చేస్తున్నాడు కాబట్టి వాటిని ఆ ప్రజలు ధరిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా యోహాను కూడా ధరించాడు. అయితే అక్కడికి వెళ్ళిన మరియ ఏం చేసిందో తెలుసా? 56వ వచనం 1వ అధ్యాయం లూకాసు వార్త 56లో, అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. 3 నెలలు అక్కడే ఉంది ఆమె. అంటే గర్భం ధరించింది మొదలుకొని 3 నెలల వరకు అదే కోటసీమ ప్రాంతంలో ఎలిజబెత్ దగ్గరే ఉందన్నమాట. 3 నెలలు అక్కడ గడిచిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది ఇంటికి. అంటే ఎక్కడికి వచ్చింది? గలిలయలోని నజరేతు అనే ఇంటికి వచ్చిందనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజాసంఖ్య కోసం నమోదు చేసుకోవటం కోసం చాటింపేస్తే అక్కడ నుంచి ఆ గలిలయ నుంచి వాళ్ళు యూదా దేశంలో ఉన్న బెత్లెహేంకి వెళ్ళారనమాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియ సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఇక అలా చెప్తూ 5వ వచనంలో 4వ వచనంలో, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? గలిలయలోని నజరేతు ఊరు నుంచి. నేను చెప్పాను కదా, 3 నెలలు కొండ ప్రాంతంలో ఉన్న తర్వాత మరలా మరియమ్మ అక్కడికి వచ్చేసింది, అదే నజరేతులో ఉన్నారు. అక్కడి నుంచి వీళ్ళు యూదా దేశానికి వెళ్ళారనమాట. యూదా దేశానికి వెళ్ళిన తరువాత అక్కడ ఉండగానే ఆమెకి ప్రసవ దినాలు నిండినాయి అనమాట. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక అక్కడ కుమారుణ్ణి కందనమాట. కన్న తర్వాత మనకు తెలుసు, జ్ఞానులు వచ్చారు, తర్వాత అక్కడ గొర్రెల కాపరికి తెలిసింది, తద్వారా అక్కడున్న రాజుకు తెలిసింది. రాజు చంపేయాలని ప్లాన్ చేస్తే దేవుని దూత ప్రత్యక్షమై, మీరు ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి శిశువుని తీసుకొని నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. స్టోరీ ఎంత మనకు తెలుసు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా హేరోదు చచ్చిపోయాడన్న సంగతి తెలిసి మరలా తిరిగి వచ్చినప్పుడు
హేరోదు చనిపోయిన సంగతి తెలిసింది, తిరిగి వచ్చారు. కానీ వచ్చాక చూస్తేనేమో హేరోదు కొడుకు అర్కిలాయి మరలా పరిపాలిస్తున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్తాం ఎందుకులే అని మళ్ళీ దేవుని చేతనే ప్రేరేపింపబడి మరలా వాళ్ళు ఊరైనటువంటి నజరేతుకు వెళ్ళిపోయారనమాట. ఎక్కడ? అది గలిలయలోని నజరేతుకు వాళ్ళు వెళ్ళిపోయారు. మనకు కావాలంటే ఆ మాట మీరు లూకా సువార్త 2వ అధ్యాయంలోనే 22వ వచనం చూస్తే, అయితే అర్కిలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదే దేశం ఏల్చున్నారని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నముందు దేవుని చేత బోధింపబడినవాడే గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను. ఇదిగో అక్కడ నివాసం చేశారు. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే శిశువు ఉన్నాడు, తర్వాత యోసేపు ఉన్నాడు, మరియా ఉంది. వీళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ ఊర్లో నజరేతు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారో మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ నివాసం చేస్తూ ఉన్నారన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే పండగ వచ్చింది, పస్కా పండగ. పస్కా పండగ 7 దినాలు జరుగుతుంది, మనకందరికీ తెలుసు కదా. ఆ పస్కా పండగ కోసం మళ్ళీ యూదే దేశంలో ఉన్న యెరూషలేము మందిరానికి వెళ్ళాలన్నమాట. ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ కూడా అక్కడికి రావాల్సిందే. వీళ్ళు పస్కా పండగ చేయడం కోసం మరలా అక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. యేసు ప్రభువారు వెనకుండిపోయారు. వీళ్ళు వాళ్ళ బంధువర్గం చాలా గ్రూప్ ఉంది, చాలామంది వెళ్ళారు కాబట్టి అందులోనే ఉండుంటారు ఎక్కడ అనుకున్నారు వాళ్ళు. ఒక దినమంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చూస్తేనేమో లేడు, ఆళ్ళని చూసి లేరని చేసిన తర్వాత తిరిగి వచ్చి చూస్తేనేమో ఆయన దేవాలయంలో ఉన్నాడు. ఆ విషయం మనకందరికీ తెలిసిందే. దేవాలయంలో ఉన్న తర్వాత మరి యేసు ప్రభుతో వాళ్ళు మాట్లాడి మళ్ళీ ఆయన తీసుకొని తోడుకొని వెళ్ళిపోయారు. అప్పుడు చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము తర్వాత 51వ వచనం చూస్తే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. మరలా ఎక్కడికి వచ్చాడు తెలుసా అంటే నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. లోబడి ఉన్నాడంటే అక్కడే నివాసం చేసి అక్కడే పెరిగారని అర్థం. ఇక అతని జీవితం అంతా, అతని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా అక్కడే నడిచిందని అర్థం. అతను పెద్దవాడైనప్పుడు ఎక్కడ మిస్ అయ్యాడు లేడు అంటున్నారు కదా. ఇది అక్కడే పెరిగి వాడికి లోబడి ఉన్నారంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి వెళ్ళిపోతే లోబడినట్టు ఎట్టవుతుంది? వాడికి లోబడి కాపురం ఉన్నాడంటే వాళ్ళ పక్కనే ఉన్నాడని అర్థం కదా, వాళ్ళతోనే ఉన్నాడని అర్థం కదా. ఆయన మిస్ అయిపోతే వాళ్ళకు లోబడి ఉండినట్టు ఎందుకు అవుతుంది? అందుకే ఇక్కడ వాళ్ళకు లోబడి ఉన్నారని చాలా పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్గా రాయి. నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండను అని ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ వారికి లోబడి ఉన్న తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఇంకా ఏం జరిగిందో ఒకసారి మనం కొన్ని మాటలు మనం చూస్తే, ఇదే 4వ అధ్యాయములో 14 వచనం, లూకా సువార్త 4:14 చూస్తే, ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ నుంచి పరిశుద్ధాత్మ నడిపింపు చేత, పరిశుద్ధాత్మ చేత మరి మూవ్ చేయబడి, ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ బలవంతం చేత అక్కడ నుంచి తోడుకొని పోయాడని ఉంటుంది. బలం చేతనే ఎందుకు అంటున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు అతను తోడుకొని పోయాడు, అరణ్యానికి తోడుకొని పోయి. మరి అక్కడ అప్పుడు వయసు తెలుసు కదా మనకు 30 సంవత్సరాలు. అంటే ఎక్కడి నుంచి తోడుకొని పోయాడంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి తోడుకొని వెళ్ళిపోయి అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సాతాను చేత శోధింపబడి ఆయన 40 days అక్కడే ఉండి, దాని తర్వాత ఏం జరిగిందో దాని కంటిన్యూషన్ ఇక్కడ ఉందన్నమాట. 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనం లూకా సువార్త. అప్పుడు యేసు, అంటే ఈ శోధనలన్నీ అయిపోయిన తర్వాత, కావాలంటే మీకు అంత ముందు వచ్చిన కూడా చదవండి 12వ వచనం. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని వ్రాయబడినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. చూడండి 14వ వచనం ఏముంది? అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. తిరిగి ఎందుకు గలిలయకు వెళ్ళాడంటే అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాడు కాబట్టి. అరణ్యంలో వచ్చింది గలిలయ నుంచే కాబట్టి ఈ 40 రోజుల శోధన అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి గలిలయకి వెళ్ళాడు, గలిలయలో ఉన్న నజరేతు అనే ఊరికి. ఎందుకనంటే అక్కడే ఆయన నివాసం చేసేది, ఆయన ఉండేది అక్కడే, తల్లిదండ్రులకు లోబడి బ్రతికేది అక్కడ. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అరణ్యానికి, శోధింపబడిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇక్కడ క్లియర్గా మనకు క్లారిటీ వస్తుంది. చూడండి ఒకసారి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక 16వ వచనంలో కూడా చూస్తే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఇక్కడ చూడండి, తాను పెరిగిన నజరేతు అంటే ఆ 30 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఆయన ఎక్కడ పెరిగాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుందంటే నజరేతులో పెరిగాడు. తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండెను. అంటే తన వాడుకట ఇది. ఏంటది? ప్రతి విశ్రాంతి దినమందు సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం చదవటం అతని వాడుక, అతని అలవాటు. మరి అతను మిస్ అయిపోయి ఉంటే అది అలవాటు ఎందుకు అవుతుంది? అది వాడుక ఎందుకు అవుతుంది? ప్రతి శనివారం క్రమం తప్పకుండా అది ధర్మశాస్త్రాన్ని ఫాలో అవటం అన్నమాట.
అలా చేయకపోతే అది ఆజ్ఞాతిక్రమం. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తి ఆయన యేసు ప్రభువారు. అందుకే క్రమం తప్పకుండా కనుక వెళ్ళాడు అని అంటే, మరి 12 నుంచి ఆయన మిస్ అయిపోతే మరి అంత ఆజ్ఞాతిక్రమం అవుతుంది కదా. మరి అప్పుడు కాదు, ఇది వాడుక చొప్పున ఎలాగవుతుంది అది, ఇన్ని సంవత్సరాలు మిస్ అయిపోతే. కాబట్టి అది రాంగ్ అనమాట. మతోన్మాదులు క్రీస్తు విరోధులు చెప్పే మాట పూర్తిగా తప్పు అనమాట. వాళ్ళకి లేఖనం తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇంకోటి, ఇక్కడ ఈ నజరేతులోకి వచ్చి అక్కడ దేవుని సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఇక్కడ చదువుతూ యెషయా గ్రంథాన్ని చదివాడు అనమాట. ఇక్కడ ఆ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించిన, ఇవన్నీ చెప్పి మాటలు మనకు తెలిసిందే కాబట్టి, మనకు తెలిసిన మాటలే కాబట్టి నేను ఫాస్ట్గా చదివేస్తున్నా. ఇవన్నీ చెప్పుకుంటూ కిందకు వచ్చేకట్లా ఏం చెప్పాడంటే యేసు ప్రభు వారు, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది అని చెప్పాడు అనమాట. అంటే బీదలకు సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను అభిషేకించాడు, సువార్త చెప్పడానికి నేను వచ్చాను, అందరిని విడిపించడానికి నేను వచ్చాను, ఇదిగో ఈ మాట ఇప్పుడు మీకు నెరవేరిందంటే అదే వచ్చి ఈ మాట నా గురించే, ఇది మీ మధ్యలో మీ వినికిడిలో ఇది ఈరోజు నెరవేరిందని చెప్పడం వాళ్ళకి అభ్యంతరకరం వేసి, ఇదేంటి దాని కింద మాట్లాడుతూ వాళ్ళు అంటారనమాట, ఇదేంటి ఈయన యోసేపు కుమారుడు కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాను అనగానే 23వ వచనం, ఆయన వారిని చూసి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొను అని చెప్పి ఒక సామెత చెప్పి ఏమంటున్నాడు తెలుసా, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసిటివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయంగా చెప్తారు. నాకు అర్థమైపోయింది. అంటే అదే గలిలేలో కపెర్నహూము అనే మరొక ప్రాంతం ఉంది, అక్కడ ఆయన అద్భుతాలు చేశాడనమాట, ఎన్నో కార్యాలు చేశాడు అక్కడ ఆయన. ఆ కార్యాలు ఇక్కడ నజరేతులో, నువ్వు పుట్టి పెరిగిన ఈ నజరేతులో, ఇదే గలిలేలో ఈ నజరేతు ఇక్కడ కూడా చేయి అని మీరు అంటారని నాకు అర్థమైపోయింది. అంటే మీరు నన్ను నమ్మరని నాకు అర్థమైపోయింది అని అక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట. కావాలంటే మీకు 31వ వచనంలో కింద చూడండి, 31వ వచనంలో, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణం, అంటే ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు కదా, ఇప్పుడు నువ్వు కపెర్నహూము ప్రాంతంలో చేసావు, ఈ నజరేతులు ఇక్కడ కూడా చేయమని అడుగుతున్నారని చెప్పినందుకు వాళ్ళ కోపం వచ్చి వాళ్ళని చంపేయాలని, ఒక శిఖరం మీద నుంచి కిందకు తోసేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచనం అనమాట ఇది, 31వ వచనంలో, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుతుండేది. చెప్పాను కదా, గలిలయలోని కపెర్నహూములో ఆయన అంతకుముందు ఎన్నో క్రియలు కార్యక్రమాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే ఇక్కడ కూడా చేయమన్నారు కదా, ఈయన చంపేయాలని చూశారు కదా యేసు ప్రభు వారిని, ఒక శిఖరం మీద నుంచి తోసేయాలని ట్రై చేశారు కదా. అందుకే ఇంకా వీళ్ళ మధ్యలో నుంచి మళ్ళీ కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు, విశ్రాంతి దినమున వారికి బోధించండి. విశ్రాంతి దినాన్ని బోధించడం ఆయన పాటించాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చి కొట్టేయడానికి వచ్చాడు ఆయన. నెరవేర్చి దాన్ని కొట్టేశాడు ఆయన, నెరవేర్చకుండా కొట్టేయలేదు ఆయన. అందుకే ఆయన ఉన్నప్పుడు అది నెరవేర్చాడు ఆయన. ప్రతి విశ్రాంతి దినాన్ని దేవాలయంలో, నజరేతులో కాకపోతే కపెర్నహూములో కాదు మరొక చోట, అది ఆయన వాడుక, అది ఆజ్ఞను పాటించటం. లేకపోతే ఆజ్ఞా అతిక్రమం పాపం అవుతుంది. అది యేసు ప్రభు వారు ఎప్పుడు తన జీవితంలో ఒక పాపం కూడా చేయలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని 100% ఫాలో అయ్యాడు. ఆయన ప్రతి శనివారం దేవాలయంలో దేవుని వాక్యం చదివాడు, ఆయన బోధించాడు, ఆయన ఎక్కడ మిస్ అవ్వలేదు ఆయన. అయితే బైబిల్ గ్రంథం తెలియని వారు, మరి లోక జ్ఞానం చేత నింపబడిన వ్యక్తులు, మరి ఈ లోక జ్ఞానంతో దీన్ని చదివి అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు, కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ అది అర్థం కాదు. అందుకే యేసు ప్రభువారు ఎక్కడ మిస్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు, తల్లిదండ్రులకు లోబడి జీవించారు. అలాగే నజరేతులోనే ఉన్నాడు ఆయన, గల్లీలోనే ఆయన పుట్టి పెరిగాడు. మధ్యలో కొన్ని కారణాలను బట్టి ఐగుప్తుకు అట్లా వెళ్ళి శిశువుగా ఉన్నప్పుడు వెళ్ళి వచ్చారు. కానీ దాని తర్వాత యేసు ప్రభువారు అక్కడే ఉంటూ నివాసం కొనసాగించారు, తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అనమాట. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఇందులో సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో క్రింద తెలియజేయండి. నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. తెలియకపోతే మనం అందరం కలిసి మరలా ఇంకా ఇతర లేఖనాల్లో ఇంకా ఏమైనా మనకు ఆధారం దొరుకుతుందేమో, అంటే ఇక్కడ ఆధారం లేదని కాదు, 100% ఇక్కడ ఆధారం ఉంది. ఇంకా ఎక్స్ట్రా రిఫరెన్సెస్ మనకు ఇంకా బలపరిచే మాటలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయో మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.